నమస్కారం. ఎంఎం న్యూస్ కి స్వాగతం. ముందు ముఖ్యాంశాలు. విజయనగరం వైసీపీ కార్యాలయంలో సమావేశం నిర్వహించిన మాజీ మంత్రి బొత్స, జడ్పీ చైర్మన్ చిన్నశ్రీను. వైసీపీ అధికారులకు వచ్చిన వెంటనే మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ రద్దు ఖాయమని స్పష్టీకరణ. భీమిలి నియోజకవర్గంలో వైసీపీ శ్రేణులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించిన చిన్నశ్రీను. విశాఖ జిల్లా కేంద్రానికి కోటి సంతకాల ప్రతులు తరలించిన యువనేత సిరి సహస్ర. జిల్లాలో వివిధ ప్రాంతాల్లో పోగొట్టుకున్న మొబైల్స్ ను బాధితులకు అందజేసిన ఎస్పీ దామోదర్. మిస్సింగ్ మొబైల్ ట్రాకింగ్ సిస్టమ్ ద్వారా పోయిన ఫోన్ ట్రాక్ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడి. ఇక వివరాలు చూద్దాం. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిరసిస్తూ చేపట్టిన కోటి సంతకాల ప్రతులను జిల్లా కేంద్రానికి తరలింపు కార్యక్రమాన్ని భీమిలి నియోజకవర్గం సమన్వయకర్త చిన్నశ్రీను, యువనేత సిరి సహస్ర ఇతర నేతలతో కలిసి పార్టీ జెండా ఊపి ప్రారంభించారు. ఈ మేరకు ముందుగా తగరపు వలసలో ఉన్న సాయిబాబా ఆలయానికి వెళ్లి విశేష పూజలు నిర్వహించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా చిన్నశ్రీ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ కక్షపూరిత విధానాలకు తీవ్రంగా నిరసిస్తూ వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు నియోజకవర్గంలో ప్రజలు స్వచ్ఛందంగా కోటి సంతకాల సేకరణలో పాల్గొని తమ మద్దతు తెలిపారని చెప్పారు. అన్ని మండలాలు, పంచాయతీల్లో కోటి సంతక సేకరణ చేపట్టామని, ఈ ప్రజా ఉద్యమంలో విద్యార్థులు, యువత, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని మెడికల్ కాలేజీలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించిన నిరసిస్తూ సంతకాలు చేశారని తెలిపారు. ఈ నెల 17న పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి, పార్టీ పెద్దలు ఈ కోటి సంతకాలను గవర్నర్కి అందిస్తారని చెప్పారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన పార్టీ శ్రేణులను అభినందించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి యువనేత సిరి సహస్ర పూలండ వేసి నివాళులర్పించి ర్యాలీ ప్రారంభించారు. ఈ ర్యాలీ తగరపు వలస అంబేద్కర్ విగ్రహం వద్ద నుండి వైఎస్ఆర్ విగ్రహం వరకు సాగింది. అనంతరం సిరి సహస్ర కోటి సంతకాల ప్రతులను జిల్లా కేంద్రానికి తరలించే ప్రక్రియ పట్టారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ నాయకులు, కార్యకర్తలు, చిన్నశ్రేణు, సోల్జర్ సభ్యులు, అభిమానులు పాల్గొన్నారు. ప్రజల హక్కు అనాదంతో ఈ రోజు వైఎస్ఆర్ పార్టీ జాతీయ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో వారి ఆదేశాల మేరకు ఈ రోజు ఏదైతే కార్యక్రమం గత 2 నెలల కాలంగా ప్రభుత్వం తీసుకున్న ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ దిశగా వెళ్తున్న సందర్భంగా తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రజల పక్షాన, ఈ రాష్ట్రంలో 5 కోట్ల ప్రజల పక్షాన వైఎస్ఆర్ పార్టీ పోరాడుతూ ఈ ప్రభుత్వం పెట్టిన సందర్భంగా మరి ప్రభుత్వానికి తెలియజేయాలి. ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఎంత ప్రజా వ్యతిరేక నిర్ణయమో దానికి భాగంగా కోటి సంతకాల కార్యక్రమాన్ని ఈ రోజు ఈ కార్యక్రమం ప్రవేశపెట్టాం. ఈ కోటి సంతకాల కార్యక్రమం సుమారు రాష్ట్రం మొత్తం మీద పూర్తి చేసుకుంటూ ముఖ్యంగా విజయనగరం జిల్లా, విశాఖ జిల్లా, శ్రీకాకుళం జిల్లాలో పూర్తిగా ప్రతి నియోజకవర్గంలో కూడా పూర్తి చేసుకొని ఇవాళ భీమిలి నియోజకవర్గంలో సుమారు 50,000 సంతకాలు మా సేకరించాలని పెట్టుకుంటే ఈ రోజు పెద్ద ఎత్తున ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పేదలందరూ కూడా ముఖ్యంగా ఎంపీపీలు, జడ్పీటీసీలు, వార్డు అధ్యక్షులు, కార్పొరేటర్లు ప్రతి ఒక్కరూ కూడా గ్రామ స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు, మండల స్థాయి వరకు పెద్ద ఎత్తున ప్రతి ఒక్క పనుల్ని మమేకపరిచి ముఖ్యంగా విద్యార్థి సంఘాలని, ముఖ్యంగా ఉద్యోగ సంఘాలని, పౌర సంఘాలని ఎవరైతే ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తున్నారో వారందరినీ కూడా సమన్వయం చేసుకొని ఈ రోజు పెద్ద ఎత్తున సంతకాల కార్యక్రమాన్ని మీ అందరూ ఇవాళ ఈ భీమిలి నియోజకవర్గ ప్రజల ముందు ఇవాళ ఈ తపల్స జంక్షన్ లో ఈ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్
భావించి ఇవాళ ఈ కార్యక్రమాన్ని మొదలుపెడుతున్నాం. ఇవాళ ఈ ప్రభుత్వం పూర్తిగా ప్రభుత్వ మెడికల్ కళాశాలని ఇవాళ ప్రైవేటు పరం చేయడమే కాకుండా ప్రైవేటు పరం కాకుండా ఇవాళ వైద్యాన్ని కూడా ప్రైవేటు పరం చేసి ఇవాళ ప్రజలందరికీ కూడా ఇవాళ వైద్యం అనారోగ్యం వస్తే ఇవాళ ప్రతి కుటుంబస్తులు కూడా ఇవాళ భయపడిపోయే ఆలోచన ఉంది. గతం అంటే ఆలోచన ఉండేది వాళ్ళకి. ఆనాడు రాజశేఖర రెడ్డి గారు 2 ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టి కుటుంబం రాష్ట్రంలో ఉన్న వారందరూ కూడా నా ప్రభుత్వం ఆదుకుంటుంది, నాకు ఈ ఉద్యోగం కుటుంబం ఇవాళ అలాంటి భరోసా లేదు. చేతికి వెళ్ళే ఖచ్చితంగా వాడు ప్రైవేట్ రంగం వాడు కేవలం వ్యాపార దృష్టితో చూస్తాడే తప్ప ప్రజల తాలూకు ఆలోచనలు చూడరు. కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలే కాదు ఇవాళ కూడా ఆలోచన చేసే విధంగా ఉంది. ఉన్నాం ఇవాళ ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా ఇవాళ పెద్ద ఎత్తున ఇవాళ ప్రజా ఉద్యమంతో ఇవాళ సంతకాల సేకరణ చేసి ఈ సంతకాల సేకరణ కార్యక్రమం ద్వారా ఈ ప్రభుత్వం కళ్ళు తెరిచి ఇవాళ ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు ముఖ్యంగా భీమిలి నియోజకవర్గంలో ఇవాళ పెద్ద ఎత్తున ఈ సంతకాల సేకరణ జరిగిన ఇవాళ ఈ భవిష్యత్తు పేదల భవిష్యత్తు ముఖ్యంగా పేద బలుగు బలవర్గాల తాలూకా భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకున్నా ఈ ప్రభుత్వం వెనక వేయాలి. మీరు తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. ప్రభుత్వ మెడికల్ కళాశాలని గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఏకంగా అయితే ప్రభుత్వ విధానంలో ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రారంభించిందో అదే విధాన్ని కొనసాగించాలని చెప్పి ఇవాళ పెద్ద ఎత్తున కార్యక్రమం చేస్తున్నామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులంతా కూడా ఎందుకంటే ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందింది. ఇవాళ తెలుగుదేశం పార్టీ ఇవాళ పూర్తిగా విఫలం చెందిందన్న విషయాన్ని ఇవాళ సూపర్ 6 హామీలు అని చెప్పారు. ఇవాళ మీ సూపర్ 6 హామీలన్నీ కూడా పూర్తిగా అమలు పడలేక ఇవాళ చేతులెత్తి ఇవాళ చెప్తున్న ఇవాళ 10వ తారీఖు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ కూడా 10వ తారీఖు వరకు ఇంకా ప్రభుత్వ ఉద్యోగులు జీతాలు ఇవ్వని పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం పరిపాలన చేస్తుంది. ఇవాళ పేదవాడికి కానీ సంక్షేమ కార్యక్రమాలు కానీ లేకుండా ఇవాళ ఈ ప్రభుత్వం పరిపాలన చేస్తుంది. ఓ పక్క మీరు చెప్పిన హామీలను పరచలేక ఇవాళ మీరు అప్పు చూస్తే సుమారు 3 లక్షల కోట్ల రూపాయలకి మీరు 16 నెలల కాలంగా 18 నెలల కాలంగా మీరు అప్పు చేశారు. మీ అప్పుతో ఏం చేశారంటే కేవలం మీకు కావాల్సిన వాళ్ళకి బిల్లులు చెల్లించుకున్నారు, లేదు మీకు కావాల్సిన పనులు కొంటున్నారు, లేదు మీకు కావాల్సిన అమరావతి లాంటి ఓ నగరాన్ని సృష్టించుకుంటున్నారే తప్ప ఇవాళ పేదవాడికి ఎక్కడా కూడా కార్యక్రమాలు చేయడం లేదు. ఇవాళ పేదవాడు ఇబ్బంది పడతా ఉన్నాడు. ఓ పక్క సంక్షేమ కార్యక్రమాల్లో, ఓ పక్క అభివృద్ధి కార్యక్రమాల్లో కేవలం మాటలతోనో మీడియాతోనో కేవలం సోషల్ మీడియాలతోనో మీరు కార్యక్రమాలు జరుపుతున్నారు తప్ప ఈ రాష్ట్రంలో ఎక్కడా కూడా అభివృద్ధి అనేది లేదు, సంక్షేమం లేదు. కేవలం తీసుకుంటున్న నిర్ణయాలన్నీ కూడా ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తప్ప ఎక్కడ ప్రజలకు అనుకూలమైన నిర్ణయాలు మీరు తీయలేనందుక ఇవాళ ఖచ్చితంగా రాబోయే కాలంలో ప్రజా కోర్టులో మీరు దోషిగా నిలబడబోతున్నారని చెప్పి మరొకసారి మీకు తెలియజేస్తూ ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేసినందుకు పేరున ప్రతి ఒక్కరికి కూడా నేను భీమిలి నియోజకవర్గానికి సంబంధించిన వైఎస్ఆర్ పార్టీ కార్యకర్త నాయకులకి ప్రతి ఒక్కరికి కూడా పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ రద్దు ఖాయమని ఎమ్మెల్యే బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. బుధవారం విజయనగరం వైసీపీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు చిన్నశ్రేణు మరియు ఇతర నేతలతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ ఉద్యమంలా కొనసాగిందని, సామాన్యులకు కూడా కార్పొరేట్ వైద్యం అందించాలనే లక్ష్యంతో వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పనిచేస్తున్నారని ఆయన చెప్పారు. నియోజకవర్గాల నుండి వచ్చిన కోటి సంతకాల కార్యక్రమం పత్రాలను డిసెంబర్ 17వ తేదీన వైఎస్ జగన్ పార్టీ నేతలతో కలిసి గవర్నర్ అబ్దుల్ నజీర్కు అందిస్తారని వివరించారు. ప్రతి నియోజకవర్గంలో వేలాది మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సంతకాలు చేశారని తెలిపారు. ఈ సమావేశంలో మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల రుద్రస్వామి, మాజీ ఎంపీ బెల్లాని చంద్రశేఖర్, మాజీ ఎమ్మెల్యే బడుకొండ అప్పలనాయుడు, బొత్స అప్పలనరసయ్య, తాలే రాజేష్, యువనేత బడుకొండ ప్రదీప్ నాయుడు, ఇతర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్రంలో ఉన్న 175 నియోజకవర్గాల్లోనూ వైఎస్ఆర్ పార్టీ మా పార్టీ తీసుకున్న నిర్ణయం మేరకు, అధ్యక్షుడు పార్టీలో తీసుకున్న నిర్ణయం మేరకు రాష్ట్రం అంతా కూడా ఏదైతే ప్రభుత్వం తీసుకున్న ప్రజా వ్యతిరేకమైన చర్య ఉందో, ఒక దుశ్చర్య ఉందో,
ప్రజా ఆరోగ్యాన్ని ప్రైవేట్ పరం చేయాలనే ఒక దుర్మార్గమైన ఆలోచనతో ఈ ప్రభుత్వం ముందుకెళ్లాలని నిశ్చయించుకుందో దానికి ఆ నిర్ణయాన్ని ఉపసరించుకోవాలని, ప్రజారోగ్యం ఎప్పుడు కూడా ప్రభుత్వం తాలూకు చేతుల్లో ఉండాలని, దాంతోపాటు వైద్య విద్య కూడా ప్రభుత్వం ప్రోత్సహించాలని, ప్రభుత్వ కళాశాల ఎక్కువ ఉండాలని ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్న మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ నిర్ణయాన్ని గత ప్రభుత్వంలో తీసుకున్నాం. ఆ నేపథ్యంలోనే ఇవాళ 170 నియోజకవర్గాలను ప్రజా కోటి సంతకాలను సేకరించి ఈ రోజు అన్ని నియోజకవర్గాల్లో అది జిల్లా కేంద్రాలకి పంపించడం జరిగింది. ఇప్పుడే మీరు చూశారు, విజయనగరం జిల్లాలో ఉన్న 7 నియోజకవర్గాలకు సంబంధించి అవన్నీ కూడా ఈ రకంగానే 26 జిల్లాల్లో కూడా ఇది పొరబడిలో సేకరించాం, ప్రజాభిప్రాయాన్ని కోడీకరించాం. ఇవన్నిటినీ కూడా గవర్నర్ గారికి ఇవ్వాలని, వారి ద్వారా ప్రజా ఈ ప్రభుత్వం వ్యతిరేకమైన విధానానికి స్వస్తి చెప్పాలని డిమాండ్ చేయడానికి సూచించుకున్న కార్యక్రమం. ఇందులో భాగంగానే ఈ రోజు ఈ కార్యక్రమం చేశాం. దీని తర్వాత 15వ తేదీ నాడు జిల్లా కేంద్రం నుంచి రాష్ట్ర కేంద్రానికి విజయకి ప్రతి జిల్లా కేంద్రంలో ఒక ప్రధాన కోడల దగ్గర నుంచి బయలుదేరి ప్రజల తాలూకా మద్దతుతో ఇవన్నిటినీ కూడా మళ్ళీ వీటిని ఒక వాహనం మీద విజయవాడకి పంపించాలనేది నిర్ణయం. దానికి సంబంధించి 15వ తేదీ నాడు జరిగే ఈ కార్యక్రమాన్ని మళ్ళీ ఏ జిల్లాలుగా జిల్లా అధ్యక్షులు మా జిల్లా పార్టీ అందరూ ఎక్కడి నుంచి ఎక్కడికి విషయాన్ని కూడా ఆ ప్రోగ్రామ్ ని తర్వాత మీకు చెప్తారు. ఇది అయిన తర్వాత 16వ తారీఖు నాడు 15వ తారీఖు నాడు నైట్ రాత్రికో 16 ఉదయానికో ఇవన్నీ విజయవాడ చేరిన తర్వాత గవర్నర్ గారిని జగన్మోహన్ రెడ్డి గారి కలుస్తారని చెప్పని వారిని సమయం కోరడం జరిగింది. వారు 18వ తారీఖు నాడు 4 గంటలకి వారు సమయం ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్రంలో మా పెద్దలందరూ కలిసి, రాష్ట్రంలో పార్టీ పెద్దలందరూ కలిసి వారిని 18వ 4 గంటలకు కలిసి ఈ కోటి సంతకాలని ఈ వాహనాలన్నింటితో తీసుకెళ్లి ఇవ్వడం జరుగుతుంది. ఇది మా పార్టీ తాలూకు కార్యక్రమం. ఎందుకంటే ఈ కార్యక్రమాన్ని చేశామంటే ఎప్పుడు కూడా మాకు తెలిసి దేశంలోనే కాదు, రాష్ట్రంలోనే కాదు, ప్రపంచంలో ఎక్కడ కూడా ప్రజా ఆరోగ్యం అనేది ప్రభుత్వం తాలూకు ఆలోచనతోనే ఉంటుంది, కానీ పూర్తిగా ప్రైవేట్ పరం చేయడం అనేది ఎక్కడ కూడా జరగలే. దురదృష్టం. ఈ ప్రభుత్వం ప్రజల తాలూకా శ్రేయస్సుని, ప్రజల తాలూకా ఆలోచనని వారి స్వార్థం కోసం, వారి అవినీతి కార్యక్రమాల కోసం, వారి వ్యక్తిగతమైన లబ్ధి కోసం ఇటువంటి నిర్ణయం తీసుకోవడం చాలా శోచనీయం. అందుకే ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. కోటి కాదు, కోటికి ఇంకా 1,10,00,000, 1,25,00,000 ఈ సంతకాలు సేకరించాం. ప్రతి నియోజకవర్గానికి 50,000 తక్కువ లేకుండా 70,000 వరకు కూడా ప్రతి నియోజకవర్గం నుంచి సంతకాలు సేకరించారు. అవన్నీ కూడా స్వచ్ఛందంగా వచ్చి పెట్టారు. ఒక వైసీపీ పార్టీ వాళ్ళు కాదు, అందరూ కూడా కుటుంబంలో ఉన్న వాళ్ళకి సానుభూతులు కూడా, సామాన్య ప్రజలకు కూడా, మేధావులు కూడా, విజ్ఞులు కూడా, అందరూ కూడా ఈ వర్గం ఆ వర్గం అని కాకుండా అందరూ కూడా ఒకే మాటగా ఎత్తి ఈ కార్యక్రమానికి వ్యతిరేకంగా చాటి చెప్పని మీ అందరికీ కూడా మీ ద్వారా కూడా రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తున్నాను. దురదృష్టం, చంద్రబాబు నాయుడు ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా సరే ఎప్పుడు ఏదో ఒక కార్పొరేట్ వ్యవస్థలకి పనికొచ్చే లబ్ధి చేకూర్చే కార్యక్రమే తప్ప సామాన్య ప్రజలకు మేలు జరిగే కార్యక్రమాన్ని ఎప్పుడు కూడా చేయలేని విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తున్నాను. ఆ రోజు మేము కళాశాలలు ప్రారంభించిన తర్వాత 5 కళాశాలను పూర్తి చేశాం. అందులో మన విజయనగరం కళాశాల కూడా ఒకటి. ఇంకో 2 కళాశాలకు వచ్చి MCA పెన్షన్ కూడా తెప్పించుకున్న ఈ ప్రభుత్వం దురదృష్టవశాత్తు ప్రభుత్వం అధికారం కోల్పోయాం. ఆ తదుపరి వచ్చిన ఈ ప్రభుత్వం ఆ 2 కళాశాలని ప్రవేశాలను కూడా ఆపివేస్తున్న పరిస్థితి. ఆ రోజుకి ఈ ప్రభుత్వం వచ్చిన రోజుకి ఇవాళ విజయనగరంలో ఈ మెడికల్ కళాశాలకి 1వ సంవత్సరం కాకుండా 2వ సంవత్సరం కూడా అడ్మిషన్ చేశాం. దానికి ఇంకా తదుపరి 3వ సంవత్సరం సరే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంకా బిల్డప్ చేయడానికి వచ్చి కార్యక్రమం చేస్తున్న నేపథ్యంలో దురదృష్టవశాత్తు ఈ ప్రభుత్వం వచ్చింది. ఇవాళ వచ్చి కనీసం పిడికి బుక్కిని కూడా దాని మీద వేయలే. ఎక్కడేసిన కొంకలు అక్కడే ఉన్నారు. ఆ కళాశాల నుంచి ఏ విధంగా రాబోయే కాలంలో మరి ఇబ్బంది పడే పరిస్థితిని తీసుకొస్తున్నారో ఆలోచించమని కోరుతున్నాం. పూర్తిగా సౌకర్యాలు ఇవ్వకపోతే, పూర్తిగా కూడా దానికి కావాల్సిన పరిస్థితి కలగకపోతే ఇంకా వచ్చే సంవత్సరం MCA దానికి పెర్మిషన్ ఇచ్చే పరిస్థితి ఉంటుందా ఈ ప్రభుత్వం ఆలోచన చేయాలి. దయచేసి చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వ పెద్దలు, మీరు ఇటువంటి ప్రజా వ్యతిరేకమైన కార్యక్రమాలు తీసుకోకండి. భగవంతుడు ఒకసారి అవకాశం ఇచ్చాడు. మీకు అవకాశం ఇచ్చి మీకు ఓటేసిన పాపానికి
ఈ రాష్ట్రంలో ఉన్న ప్రధానికం, పేద ప్రజలు, సామాన్యులు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి, ఇది న్యాయమాని అడుగుతాం. అందుకే చెప్పాడు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, మా అధ్యక్షుడు చెప్పారు, ప్రజల సహకారంతో, ప్రజల తాలూకా అభిమానంతో ఈ ప్రభుత్వం చేస్తున్న దుశ్చర్యలతో రేపు ఎలాగా వైఎస్ఆర్సీ పార్టీ ప్రభుత్వం వస్తుంది. జగన్మోహన్ నాయకత్వంలో మళ్ళీ ఉంటాం. ఈ కళాశాలలు కానీ ప్రైవేట్ వ్యక్తులు కానీ ఎవరైనా సరే దీన్ని ఎత్తడానికి ప్రభుత్వంతో కుమ్మక్కే చేస్తే మళ్ళీ తిరిగి అది రద్దు చేసి మళ్ళీ వీటన్నిటిని కూడా ప్రభుత్వ కళాశాలగా ఉంచుతామనే విషయాన్ని కూడా ఇప్పటికే ప్రకటించడం జరిగింది. కాసేపు విరామం. అందమంటేనే ఆడవాళ్ళు, మరి మన ఆడవాళ్ళకి మరింత అందం చేకూర్చేది బంగారం. బంగారం కొనడం సులభమే, కానీ నాణ్యమైన బంగారం కొనడం అంత ఇది కాదు. సంప్రదాయమైన కలెక్షన్స్, నాణ్యమైన ఆభరణాలు, సామాన్యుడికి కూడా అందుబాటు ధరలు, నమ్మకమైన పేరు, అది మన ధనలక్ష్మి జ్యువెలర్స్. మా బామ్మ ఎప్పుడు చెప్పి ఒక్కసారి ధనలక్ష్మి జ్యువెలర్స్ లో బంగారం కొంటే మళ్ళీ మళ్ళీ కొంటూ ఉంటామని. ధనలక్ష్మి జ్యువెలర్స్, డాబా తోట, ఎంజీ రోడ్, విజయనగరం. అమ్మాయికి తనుగసే ఆనందం, మనమసే దోజేనే ఆనందం, అందానికి ప్రతిరూపం ఆభరణం, ఆరణం అసలు రూపం గోవిందా జ్యువెలరీస్, గోవిందా జ్యువెలరీస్, గోవిందా జ్యువెలరీస్, గోవిందా జ్యువెలరీస్. సాంప్రదాయ స్వర్ణాభరణాలకు పుట్టినిల్లు మా గోవిందా జ్యువెలరీస్. గోవిందా జ్యువెలరీస్, ఎంజీ రోడ్, విజయనగరం. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అవసరానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో భాగంగా భీమిలి నియోజకవర్గంలో సేకరించిన సంతకాల పత్రాలను వైసీపీ భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త చిన్నశ్రేణి ఆధ్వర్యంలో వైసీపీ యువనేత మజ్జి శ్రీసహస్ర ఇతర నేతలు సంతకాల పత్రాలను జిల్లా కేంద్రానికి తరలించారు. ఈ మేరకు తైరపులస అంబేద్కర్ విగ్రహం వద్ద నుండి వైఎస్ఆర్ విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహించి అక్కడి నుండి జిల్లా కేంద్రానికి వాహనాల ద్వారా సంతకాల పత్రాలను తరలించి విశాఖ జిల్లా వైసీపీ అధ్యక్షుడు కేకే రాజుతో కలిసి పార్టీ కార్యాలయానికి అందజేశారు. ఈ సందర్భంగా శ్రీసహస్ర మాట్లాడుతూ గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ప్రజలకు కోర్టు అన్యాయాలను వివరించి సంతకాలు సేకరించామని చెప్పారు. మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ విరమించుకునే వరకు పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో చిన్నశ్రీను సోల్జర్స్ ఉపాధ్యక్షుడు తోటవాసు, నియోజకవర్గం పరిధి ఉన్న పార్టీ ఎస్సీసీ మెంబర్లు, రాష్ట్ర పార్టీ కార్యదర్శులు, మండల పార్టీ అధ్యక్షులు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, చిన్నశ్రీను సోల్జర్స్ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాలను కూడా పెద్ద ఎత్తున ఉద్యమ రూపంలో, ప్రజా ఉద్యమ రూపంలో కోటి సంతకాల కార్యక్రమాన్ని మనందరం కూడా చేపట్టిన విషయం మనందరికీ కూడా తెలిసిందే. అందులో భాగంగా కోటి సంతకాలకు సంబంధించి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గ కేంద్రాల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయాలకి ఆ యొక్క నియోజకవర్గాల యొక్క ప్రతులన్నింటినీ కూడా ఈ రోజు సంబంధిత సమన్వయకర్తలు, అదేవిధంగా పరిశీలకులు, నాయకులు అందరి చేతుల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ కుటుంబ సభ్యుల చేతుల మీద ఈ రోజు జిల్లా కార్యాలయాలకు అందజేయడం జరిగింది. అందులో భాగంగా ఈ రోజు విశాఖపట్నం జిల్లాలో అన్ని 6 నియోజకవర్గాల నుంచి సంబంధించి సుమారు 4 లక్షల 6 నియోజకవర్గాల్లోని కూడా 4,15,000 పైసీలకు సంతకాల సేకరణ చేపట్టి ప్రజలు 16 నెలలు కూడా తిరగకుండానే చంద్రబాబు నాయుడు యొక్క నాయకత్వం మీద ఈ కూటమి ప్రభుత్వం తీసుకున్న నిరంకుశ నిర్ణయాల మీద ఎంత వ్యతిరేకతతో ఉన్నారనేది ఈ కోటి సంతకాల ద్వారానే మనకి ఈ రోజు ప్రజలందరూ కూడా వారి నిర్ణయాన్ని చెప్పడం జరిగింది. భీమిలి నియోజకవర్గం నుంచి 60,000 పైసీలకు సంతకాలు సేకరించిన చంద్రశేఖర్ గారికి, ఈ కోటి సంతకాల ఉద్యమాన్ని భుజస్కంధాలపై వేసుకుని చేసిన ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, విజయనగరం జిల్లాలో వివిధ ప్రాంతాల్లో పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను సైబర్ సెల్ పోలీసులు గత కొద్ది రోజుల్లో ట్రేస్ చేసి సుమారు 26,78,792 రూపాయలు విలువైన
163 మొబైల్స్ను తిరిగి బాధితులకు అందజేశారు. ఈ మేరకు జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ ఏఆర్ దామోదర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివిధ ప్రాంతాల్లో మొబైల్స్ పోగొట్టుకున్న బాధితులు ఇకపై విజయనగరంలోని సైబర్ సెల్ కార్యాలయానికి రావాల్సిన అవసరం లేదని, తమకు దగ్గరలోని పోలీస్ స్టేషన్ సంప్రదించి పోగొట్టుకున్న మొబైల్స్ వివరాలను అందించినట్టు వారు ఆ ఫిర్యాదును మిస్సింగ్ మొబైల్ ట్రాకింగ్ సిస్టమ్ ద్వారా పోయిన సెల్ ఫోన్లను ట్రాక్ చేసేందుకు చర్యలు చేపడతారని తెలిపారు. జిల్లాలోని ఇప్పటివరకు సుమారు 6.23 కోట్ల విలువైన 3,463 మొబైల్ ఫోన్లను ట్రాక్ చేసి బాధితులకు అందజేస్తామన్నారు. ఈ సమావేశంలో ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ నూతనమైన సెల్ ఫోన్లు, లాస్ అయినటువంటి సెల్ ఫోన్లు పబ్లిక్ మనము సిఈఐఆర్ అనే పోర్టల్ ద్వారా మనము ఇవన్నీ కూడా రికవరీ చేసాం. దాదాపు ఈరోజు 163 లాస్ అయినటువంటి దొంగతనమైనటువంటి సెల్ ఫోన్లన్నీ కూడా డిఫరెంట్ మోడల్ దాపు 7 lakhs వర్త్ ఉన్నటువంటి 26 lakhs వర్త్ ఉన్నటువంటి సెల్ ఫోన్లన్నీ కూడా మనం రికవర్ చేయడం జరిగింది. దీంట్లో శాంసంగ్ ఒక 17, అలాగే ఒప్పో 20, రియల్మీ షావోమి 25, అలాగే వివో, నోకియా, OnePlus, అలాగే ఇన్ఫినిక్స్ ఈ ఫోన్లన్నీ కూడా దాదాపు 163 కూడా. ఇది మనకు సైబర్ క్రైమ్ వింగ్ పెట్టిన తర్వాత మనం ఈ ఫోన్లన్నీ కూడా సిఈఐఆర్ అనే పోర్టల్ ద్వారా లాస్ అయినటువంటి వాళ్ళు మనకు ఈ పోర్టల్లో ఆన్లైన్లో అప్లై చేసుకుని ఆ డేటా ఇస్తే ఆ ఫోన్ ఎక్కడుండేది కూడా మనకు తెలుస్తుంది. ఆ పోర్టల్ ద్వారానే మనం ఇవన్నీ కూడా రికవర్ చేసాం. అలాగే రాబోయే రోజుల్లో కూడా ఎవరన్నా ఫోన్ మిస్ అయినా, దొంగతనం జరిగినా మనకు పోలీస్ స్టేషన్లో ఒక చిన్న కంప్లైంట్ ఇచ్చి ఒక చిన్న రిసిప్ట్ ఇస్తారు. ఈ రిసిప్ట్ ద్వారా ఆన్లైన్లో గూగుల్ క్రోమ్లో మనము సిఐఆర్ పోర్టల్ మన దగ్గర ఓపెన్ చేస్తాం. వాళ్ళకి తెలియనప్పుడు ఓపెన్ చేసి అన్ని కూడా ఐఎంఈ నెంబర్లు అన్నీ అడుగుతుంది. అడిగినప్పుడు మనం ఫీడ్ చేస్తే దాన్ని ఇమ్మీడియట్లీ మనకి ఎక్కడన్నా వాడకంలో ఉంటే ఫోన్ మనకు తెలుస్తుంది. సో పబ్లిక్కి మనం ఇప్పటి వరకు దాదాపు ఒక 2 years నుంచి ఈ సైబర్ క్రైమ్ వింగ్ ఓపెన్ చేసినప్పటి నుంచి దాదాపు 3,463 మొబైల్స్ రికవరీ చేసి పబ్లిక్ ఇవ్వడం జరిగింది. దీని వర్త్ దాదాపు 6.26 crores 6.26 lakhs ఉన్నటువంటి సెల్ ఫోన్ని ప్రజలకు మనం ఇవ్వడం జరిగింది. ఎవరన్నా ఫోన్ మిస్ అయినా, దొంగతనం అయినా సిఈఐఆర్ అనే పోర్టల్ ద్వారా మీరు అప్లై చేసుకుంటే అది ఎవరన్నా వాడుతుంటే మనకు డేటా వస్తుంది. దాన్ని మనం రికవరీ చేసి పబ్లిక్ మళ్ళీ మనం చేర్చగలం. విద్య, వైద్యం రెండింటికి ప్రభుత్వాలు భరోసా ఇవ్వాలని, పీపీపీ అని చెప్పి ప్రజలను అబద్ధాలు చెప్పి కోట్ల ప్రభుత్వం ప్రలోభ పెడుతుందని మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి అన్నారు. బుధవారం విజయనగరం జిల్లా కేంద్రంలోని కోటి సంతకాల పత్రాలతో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ మేరకు ముందుగా పైడితలమ్మవారి ఆలయానికి చేరుకుని కోటి సంతకాల ప్రతులతో అమ్మవారికి పూజలు చేసి ప్రభుత్వానికి మంచి బుద్ధి కలిగించాలని కోరుకున్నారు. అనంతరం అమ్మవారి ఆలయం నుంచి జిల్లా కార్యాలయానికి ఇతర నేతలతో కలిసి బైక్ ర్యాలీగా జిల్లా కార్యాలయానికి ర్యాలీగా వెళ్లి సంతకాల పత్రాలను తరలించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ రాష్ట్రంలో మెడికల్ కాలేజీల్ని ప్రైవేటీకరణ చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో ప్రభుత్వం మొదలుపెట్టిన ఈ కాలేజీలు ప్రభుత్వమే పూర్తి చేయాలి, ప్రభుత్వమే నిర్వహించాలని ప్రతిపక్ష పార్టీ హోదాలో మాజీ ముఖ్యమంత్రి పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వానికి తెలియజేసినప్పటికీ ప్రభుత్వం నిర్మాణం చేసిన కాలేజీలు ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడం వల్ల పేద బలహీన వర్గాలకి వైద్యం దూరం అవ్వడం ఇది చాలా తప్పు వ్యవహారం అని తెలియజేసినప్పటికీ కూటమి ప్రభుత్వం సులభాల కోసం, సొంత వ్యవహారాల కోసం మరి ప్రైవేట్ వారికి కాలేజీలు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ ప్రజా వ్యతిరేక కార్యక్రమం చేస్తున్న ఈ ప్రభుత్వ వైఖరిని ప్రజలకు తెలియజేయాలని ఒక తలంపుతో రాష్ట్రంలో ఉన్న 1 కోటి మంది ప్రజల చేత సంతకాలు తీసుకొని రాష్ట్ర గవర్నర్ ద్వారాగా కేంద్ర ప్రభుత్వానికి ఈ విషయాన్ని తెలియజేసి
ఈ ప్రైవేటీకరణ ఆపాలి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఈ నియోజకవర్గంలో మరి గత 2 నెలలుగా సంతకాలని ప్రజల నుంచి అడుగుతుంటే స్వచ్ఛందంగా ప్రజలు సంతకం చేయటమే కాదు, ప్రభుత్వం నిర్వహించాలని కాలేజీలో ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడం తప్పని కూడా ప్రజలు చెప్పడం మరి ఈరోజు గమనించవలసిన విషయం. ఇప్పటికిప్పుడు ఈ ప్రైవేటీకరణని చేస్తూ వారి సొంత లాభాల కోసం ఈ కాలేజీల్ని ఒక విధంగా పరోక్షంగా అమ్ముకుంటున్నారని చెప్పాల్సి ఉంది. మరి దీన్ని వ్యతిరేకించిన ప్రజలు సంతకాలు చేసి సుమారు 54,000 సంతకాలు విజయనగరం నియోజకవర్గంలో స్వచ్ఛందంగా మేము అడిగిన వెంటనే చేయటం, ఈరోజు సేకరించిన 54,000 సంతకాల తాలూకా కాగితాలు ఈ బాక్సుల్లో నింపి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈరోజు అందజేయడం జరుగుతుంది. ఈ సంతకాలు జిల్లా నుంచి రాష్ట్ర పార్టీకి అందిన తర్వాత 15వ తేదీన ఒక భారీ ర్యాలీని విజయనగరంలో నిర్వహించి మరింతగా ప్రజల్లో ఈ విషయాన్ని క్షుణ్ణంగా ప్రజలకు తెలియజేసే విధంగా ఒక కార్యక్రమం కూడా రూపొందించడం జరిగింది. అలానే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్ర పార్టీ నాయకులందరూ కలిసి గవర్నర్ గారు కలిసి ఈ కాగితాలు ఇవ్వడం జరుగుతుంది. విజయనగరం పట్టణంలో ఉన్న తిరుమల మెడికవర్ ఆసుపత్రిలో నేటి నుంచి వారం రోజుల పాటు ఉచిత మెగా వైద్యం నిర్వహిస్తున్నట్లు డాక్టర్ తిరుమల ప్రసాద్ తెలియజేశారు. బుధవారం ఆసుపత్రి కార్యాలయంలో ఇతర వైద్యులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నేటి నుంచి నెల 17వ తేదీ వరకు ఉచిత మెగా సర్జికల్ క్యాంప్ తమ ఆసుపత్రిలో జరుగుతుందని తెలిపారు. ముఖ్యంగా ఈ క్యాంపులో హెర్నియాస్కు సంబంధించి అవసరమైన ప్రజలు ఉచిత సంప్రదింపులు చేయవచ్చునని తెలిపారు. ఉదరంలో ఉబ్బరం, గజ్జల్లో వాపు, బొడ్డు హెర్నియా, శస్త్రచికిత్స తర్వాత పొత్తికొడుపు వాపు వంటి వాటికి సలహాలు వైద్యం తీసుకోవచ్చునని ఆయన చెప్పారు. ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. హెర్నియా ఫ్రీ క్యాంప్ అనేది పెట్టడం జరిగింది. హెర్నియా అంటే ఏంటంటే ఇది కడుపునుకోండి, ఈ పాటలో కనుక చిన్నది ఇక్కడ చూడండి, ఇక్కడ పంచర్ అయింది, పంచర్ అయితే పేగులు బయటకు వచ్చింది, దీన్ని హెర్నియా. దానికి ట్రీట్మెంట్ ఓన్లీ అంటే సర్జరీ, దేన్ని ఇంకా ట్రీట్మెంట్ ఇంకో ఆల్టర్నేటివ్ లేదు. ఆ హెర్నియా వచ్చినప్పుడు ఏంటంటే దాన్ని కరెక్ట్గా డయాగ్నోస్ చేసి దాని కారణాలు వెతకాలన్నమాట. అది క్లియర్ చేసి దాంతోపాటు సపోజ్ ఒక ఎల్డర్లీ పేషెంట్ ఉంటే ప్రాస్టేట్ దానివలన మొక్కటం వలన రావచ్చు. అదే ఒక మిడిల్ ఏజ్లో ఉండే ఎక్కువ దగ్గు ఉండి, అలాగే ఏజ్లో ఉండే పైల్స్ కానీ ఏదైనా యానల్ ప్రాబ్లం ఉన్నప్పుడు మొక్కడం వల్ల మజిల్స్ ఆల్రెడీ వీక్ అయ్యి ఆ వీక్ పార్ట్లో గ్రాయిన్లో అంటే గజ్జల్లో వీక్ పార్ట్ ఉండి దాని నుంచి హెర్నియా వస్తుంది. దీనికి కారణంగా బొడ్డు పైన రావచ్చు, ఎపిగాస్ట్రిక్ హెర్నియా అంటాం, బొడ్డు దగ్గర హెర్నియా అంటాం, అంబిలికల్ అంటాం, గజ్జల్లో వచ్చి ఇంటర్నల్ హెర్నియా అంటాం, ఆపరేషన్ తర్వాత ఇన్స్టిట్యూషనల్ హెర్నియా అంటాం. ఏదైనా సరే మనం ప్రాపర్గా ఎగ్జామిన్ చేసి దాన్ని కరెక్ట్గా ఏ మెథడ్ చేయాలని చేయాలి. అలాగే ఈ పాతకాలంలో ఏంటంటే కుట్లు వేసేవారు, ఇప్పుడు ఏంటంటే ప్రతి దానికి కూడా మెష్ పెట్టి దాన్ని రీఇన్ఫోర్స్ చేస్తూ ఉంటారు. దానివల్ల ఫ్యూచర్లో రాకుండా ఉంటుంది. అయితే కొన్ని కాషన్స్ పోస్ట్ ఆపరేటివ్గా తీసుకోవాలంటారు హెర్నియా. చేయటం వల్ల బాడీలో ఫ్యూచర్లో రాకుండా ఉంటుంది. చాలామంది ఎక్కడో చేయించుకుని మళ్ళా రావటం, సఫర్ అవడం, దాంతో కడుపులో పే కూడా పొంగి సడన్గా ఎమర్జెన్సీగా రావడం కూడా అవుతుంది. ఇవన్నీ కూడా అంటే మనం ముందే జాగ్రత్త పడి ప్రాపర్ సర్జరీ చూపించుకొని అలాగే అడ్వైజ్ ప్రకారం చేయాలి. సపోజ్ సర్జరీకి ఫిట్ కాని పేషెంట్కి ఏంటంటే కొన్ని బెల్ట్లు కూడా ఉంటాయి, అది ప్రాపర్గా పెట్టుకుంటే కొంతకాలం గడపచ్చు. క్యాంప్ డేట్స్ నుంచి 10వ తారీఖు నుంచి 17వ తారీఖు వరకు వారం రోజులు ఫ్రీగా చూడవచ్చు అన్ని హెర్నియా కేసులు. మార్నింగ్ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు. So hernia can be caused by many. So there are different types of hernias. One is inguinal hernias, epigastric hernias, incisional hernias. So inguinal hernia is most commonly caused by old age with excessive straining due to prostatomegaly or lung infections. So all these we are treating with using the mesh and either open laparoscopic or robotic surgeries.
కోటి సంతకాల సేకరణ విజయవంతమైన సందర్భంగా నెల్లిమర్ల మాజీ ఎమ్మెల్యే బొడికొండ అప్పలనాయుడు, యువనేత బొడికొండ ప్రదీప్ నాయుడు తదితరులతో కలిసి మెడికల్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన కోటి సంతకాల ప్రజలతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ మేరకు విజయనగరం జిల్లా కేంద్రానికి ర్యాలీగా పార్టీ శ్రేణులతో విజయనగరం జిల్లా కేంద్ర వైసీపీ కార్యాలయానికి చేరుకుని కోటి సంతకాల ప్రతులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్యాన్ని పేదలకు సొంతం చేసిన వైఎస్ఆర్ స్ఫూర్తితో వైఎస్ జగన్ 17 మెడికల్ కళాశాలలు నిర్మించారని, కానీ కూటమి ప్రభుత్వం స్వార్థంతో పేద మధ్యతరగతి ప్రజలకు వైద్యం మరియు వైద్య విద్యను దూరం చేసిందని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం చేసే అరాచక పాలనను ప్రజలు గమనిస్తున్నారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మెడికల్ కాలేజీలను ప్రభుత్వ రంగాలే నిర్వహించాలని, ప్రైవేట్ పరం చేయకూడదని చెప్పని ప్రజా ఉద్యమం కార్యక్రమం కోటి సంతకాల కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పని పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు, జిల్లా పార్టీ అధ్యక్షుడు శ్రీ మజ్జి శ్రీనివాసరావు గారు మరి ఆదేశాల మేరకు నెల్లిమర్ల నియోజకవర్గం, నెల్లిమర్ల 4 మండలాల మున్సిపాలిటీకి సంబంధించి అందరూ కూడా ఆ భుజస్కంధాల మీద తీసుకొని పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని ఉద్యమ స్ఫూర్తితో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం ప్రతి మండలం వైద్యు కూడా ఏదైతే పార్టీ ఆదేశించిందో అంతా కూడా కంప్యూటర్కరణ ఎక్సెల్ షీట్ ద్వారా చేయమని చెప్పారు. నెల్లిమర్ల రూరల్ను అర్బన్ కలుపుకుని 23,594 మంది పేర్లు నమోదయ్యాయి. పోస్ట్పాట్ర మండలం 21,324 పేర్లు నమోదయ్యాయి సంతకాలతో. వెంకట మండలం 11,359 పేర్లు నమోదయ్యాయి. భోగాపురం సంబంధించి 10,742 సంతకాలన్నీ కూడా సేకరించి ఇవన్నీ కూడా కంప్యూటర్కరణ చేశారు. నెల్లిమర్ల నియోజకవర్గం నుంచి 67,019 పేర్లు నమోదు చేసి అవన్నీ కూడా బాక్సుల్లో ప్యాక్ చేసి మరి నేటికి 5 రోజుల నుంచి నెల్లిమర్ల మండల పార్టీ అధ్యక్షుడు శని గారు ఆధ్వర్యంలో అనుబంధ సంస్థలైనటువంటి యువజన నాయకులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని సంపూర్ణంగా పూర్తి చేసి జిల్లా పార్టీ అధ్యక్షుడు శ్రీ మజ్జి శ్రీనివాసరావు గారికి అందించడం జరుగుతుంది. విజయనగరం జిల్లా రాజాం పట్టణంలో ప్రభుత్వ వైద్య కళాశాల ప్రైవేటీకరణకు వ్యతిరేకిస్తూ నిర్వహించిన ప్రజా ఉద్యమంలో భాగంగా వైసీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణకు మద్దతుగా విద్యార్థులు, ప్రజా సంఘాలు, అన్ని వర్గాల ప్రజలు అనూహ్యంగా స్పందించారని ఆ పార్టీ నేత తల్లే రాజేష్ అభిప్రాయపడ్డారు. ఈ మేరకు సంతకాలు చేసిన సుమారు 50,000 ప్రతి బాక్సుల్లో భద్రపరిచి ప్రత్యేక వాహనంలో జిల్లా పార్టీ కార్యాలయానికి జెండా ఊపి తరలించారు. ఇన్ఛార్జ్ తల్లే రాజేష్, ఎమ్మెల్సీ పార్వల్స్ విక్రమ్ అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందించి నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున వైసీపీ శ్రేణులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు వైఎస్ జగన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు రాజాం నియోజకవర్గం చూసుకుంటే సుమారు 50,000కు పైచిలుక ఈ ఇతులన్నీ కూడా సంతకాలు చేసి మీ ముందు తీసుకురావడం జరిగింది. ఈ యొక్క కోటి సంతకాలు అనేది ఒక విశిష్టమైన, ఒక విజయవంతమైన కార్యక్రమంగా చెప్పడంలో నాకు ఎటువంటి సందేహం లేదు. విజయనగరం జిల్లా ఎస్కోట నియోజకవర్గం కోటి సంతకాల సేకరణలో భాగంగా నియోజకవర్గంలో సేకరించిన సంతకాల ప్రతులను జిల్లా పార్టీ కార్యాలయానికి తరలించే ప్రక్రియ మాజీ ఎమ్మెల్యే కడుపు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ మేరకు బుధవారం ఎస్కోట దేవిగుడి జంక్షన్ వద్ద భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోట ప్రభుత్వ అన్యాయాలు పరాకాష్ఠకు చేరుకున్నాయని మండిపడ్డారు. ఆఖరకు పేదలకు అందే విద్యను కూడా సుప్రయోజనాలకు వాడుకుంటున్నారని ఆరోపించారు. ప్రజలు బుద్ధి చెప్పే సమయం దగ్గరలోనే ఉందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జీసీ మాజీ చైర్మన్ శోభా స్వాతిరాణి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి గురపల్లి శివ, జడ్పీటీసీలు, ఎంపీపీలు, ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ప్రజలకు విద్య వైద్యం దూరం కాకూడదని, ప్రతి పేదవాడికి ఉచిత విద్య అందాలనే సంకల్పంతో వైఎస్ జగన్ మెడికల్ కళాశాల నిర్మిస్తే దాన్ని కూటమి ప్రభుత్వం తూట్లు పొడుస్తూ వాటిని ప్రైవేటు వ్యక్తులు దారాదత్తం చేయడానికి సిద్ధమైందని మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు మండిపడ్డారు. బుధవారం పార్వతీపురం నియోజకవర్గ కేంద్రంలో కోటి సంతకాల ప్రజలతో వైఎస్ఆర్ విగ్రహం వద్ద నుంచి భారీ ఎత్తున వైపు శ్రేణులతో కలిసి అలజంగి జోగారావు బైక్ ర్యాలీ నిర్వహించి సంతకాల ప్రతులను పార్టీ కార్యాలయానికి తరలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలు 64,000కు పైగా పిల్లలు స్వచ్ఛందంగా సంతకాలు చేసి మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ తీవ్రంగా వ్యతిరేకిస్తూ కోటి సంతకాల కార్యక్రమానికి పూర్తి మద్దతు తెలియజేశారని చెప్పారు. ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తున్నందుకు నిరసనగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు కోటి సంతకాల ప్రజా ఉద్యమ కార్యక్రమం పూర్తయిందని, ఆ ప్రభుత్వం త్వరలో గవర్నర్ అందజేస్తామని మాజీ మంత్రి పి రాజన్న ద్వారా అన్నారు. విజయనగరం జిల్లా సాలూరు పట్టణంలో కోటి సంతకాల ప్రజలతో వైసీపీ నాయకులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలోని పేద విద్యార్థులు చదువుకునేందుకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో 17 మెడికల్ కాలేజీలు మంజూరు చేయిస్తే అందుకు విరుద్ధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పెత్తందారులకు కొమ్ము కాస్తూ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడం బాధాకరమన్నారు. నేడు ఈ కోటి సంతకాల సేకరణకు రాష్ట్ర ప్రజలు భాగస్వాములై ప్రతి ఒక్కరూ మద్దతు తెలుపుతూ తమ ఉద్యమానికి పూర్తి మద్దతు ఇచ్చారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఎంఎం న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విజయనగరం వైసీపీ కార్యాలయంలో సమావేశం నిర్వహించిన మాజీ మంత్రి బొత్స, జెడ్పీ చైర్మన్ చిన్నశ్రీను. వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ రద్దు చేస్తామని స్పష్టీకరణ. భీమిలి నియోజకవర్గంలో వైసీపీ శ్రేణులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించిన చిన్నశ్రీను. విశాఖ జిల్లా కేంద్రానికి కోటి సంతకాల ప్రతులు తరలించిన యువనేత సిరి సహస్ర. జిల్లాలో వివిధ ప్రాంతాల్లో పోగొట్టుకున్న మొబైల్స్ ను బాధితులకు అందజేసిన ఎస్పీ దామోదర్. మిస్సింగ్ మొబైల్ ట్రాకింగ్ సిస్టమ్ ద్వారా పోయిన ఫోన్లను ట్రాక్ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు వార్తలు సమాప్తం. చూస్తూనే ఉండండి ఎంఎం న్యూస్.